మీరు చెప్పినట్టు అది కూడా అయ్యాయి. అసలు కంటెస్టెంట్స్ లేకుండానే జడ్జ్మెంట్ ఇచ్చేయడం పాజిటివ్గా జరిగే వేరే రియాలిటీ షోలో మేబీ. యా, బట్ నేను దీని గురించి మాట్లాడుతున్నా కాబట్టి, ఈ పాడతీగా సిల్వర్ జూబ్లీ గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఎస్ జరిగింది. నేను అది పెట్టా కూడా, ఏమైంది ఎగ్జాంపుల్ కదా అయ్యిందే పెట్టాను. కన్యాకుమారి అనే పాట ఇళయరాజా ఎస్పీబీ సార్ రౌండ్ ఇచ్చారు మాకు. ఓన్లీ దానిలో నాకు మెలడీ వచ్చింది, అది కూడా చెప్తున్నాను. సో దీనిలో మాది అయిపోయింది, మాది అయిన తర్వాత కన్యాకుమారి పాట ఇద్దరు వస్తున్నారు. సో వచ్చే ముందే ఆవిడ జడ్జ్మెంట్ ఇచ్చేశారు, ఇలా బాగా పాడారమ్మా, మాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అని ఏదో చెప్పేశారు. సో ఏ కామెంట్ అయినా జడ్జ్మెంటే కదా, మరి మీరు పాడకుండా వినకుండా ఎలా ఇస్తున్నారు? పాట వినాలి, లైక్ ఒకసారి మీరే ఆలోచించండి. సో అది ఆన్సర్ వచ్చిందంటే లేదు, ఇంకా రాలేదు. సో ఇదైతే జరిగింది. సో ఇది మనం ప్రొడక్షన్ వాళ్ళని అడిగినా చెప్తారు, సెట్లో ఎవరు పనిచేసిన వాళ్ళని అడిగినా చెప్తారు, ఈవెన్ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఎవరైతే సో కాల్డ్ వీడియోస్ పెట్టారో వాళ్ళని అడిగినా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు పాడక ముందునే కమెంట్స్ చేస్తారు. ఐ యామ్ షూర్ దే విల్ గివ్ రీజన్స్. మ్యామ్ వెళ్ళిపోలేము, అర్జెంట్ వర్క్ ఏమో, బట్ దట్స్ నాట్. అలాంటప్పుడు జడ్జ్మెంట్ ఇవ్వకూడదు. చరణ్ సార్ ఉన్నారు కదా, సార్ జడ్జ్మెంట్ ఇవ్వచ్చు కదా మరి అప్పుడు ఆ ప్లేస్లో ఉండి. కానీ చూడకుండా ఎందుకు ఇవ్వడం? ఇప్పుడు ఆడియన్స్ అంతా నమ్ముతారు కదా, ఆడియన్స్ని ఫూల్ చేయడం కదా ఇది మరి. సో ఇట్స్ డెఫినెట్లీ డిస్క్రిమినేషన్, ఆడియన్స్ని ఫూల్ చేస్తున్నట్టు ఇదంతా కూడా.